ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వేళ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖ నగరంలోని కొన్ని కాలనీల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి దాదాపు 11:35 సమయంలో అరకు వ్యాలీలో భూమి కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు ఇవి కొనసాగాయి. భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకొచ్చారు. గత ఏడాది డిసెంబర్లోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అయితే ఇప్పుడొచ్చినవి భూ ప్రకంపనలా లేక ఇతర కారణాలతో ఇవి చోటు చేసుకున్నాయా అనేది నిర్ధారణ కావాల్సిందే. పట్లేపరాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వేళ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖ నగరంలోని కొన్ని కాలనీల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి దాదాపు 11:35 సమయంలో అరకు వ్యాలీలో భూమి కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు ఇవి కొనసాగాయి. భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకొచ్చారు. గత ఏడాది డిసెంబర్లోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అయితే ఇప్పుడొచ్చినవి భూ ప్రకంపనలా లేక ఇతర కారణాలతో ఇవి చోటు చేసుకున్నాయా అనేది నిర్ధారణ కావాల్సిందే. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర, రాత్రి 11:31 సమయంలో భూ ప్రకంపనలు అటు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఇటు బీచ్ వరకు కూడా చాలా చోట్ల చాలా నిర్దిష్టంగా ప్రజలు గమనించగలిగారు. ఇది కోరాపుట్ సమీపంలో ఉన్న భూ పొరల్లో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడినట్టుగా సిస్మాలజీ విభాగం అంచనా వేసింది. దీనికి 4.4 రెక్టర్ స్కేల్ పై నమోదైనట్టుగా అర్ధరాత్రి ప్రకటించింది. టోటల్ గా 8 సెకండ్ల పాటు ఈ భూ ప్రకంపనలు అయితే కొనసాగాయి. దీని కారణంగా ప్రజలు దాన్ని గుర్తించగలిగారు. అరకు వ్యాలీ వంటి చోట ఎక్కడైతే భూకంపానికి దగ్గరలో ఉన్నారో అదంతా కూడా ఎక్కువ దీని ప్రభావాన్ని గుర్తించి బయటకు పరుగులు తీయడం కూడా కనిపించింది. ఓవరాల్ గా అర్ధరాత్రి అల్లూరి సీతారామరాజుతో పాటు విశాఖ జిల్లాలో కూడా ప్రకంపనలు అయితే కొనసాగాయి. రవిచంద్ర, అంటే గతంలో కూడా ఇక్కడ ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. అయితే ఇవి ప్రకంపనలా లేకపోతే వేరే కారణంతో సంభవించాయా అని కూడా అనుమానిస్తున్నారు. అంటే గత ఏడాది డిసెంబర్ లో కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల సమీపంలో ఒకసారి ఇదే స్థాయిలో అంటే దాదాపుగా 4.4 రెక్టర్ స్కేల్ పై నమోదైన ప్రకంపనలు కనిపించాయి. అప్పుడు కూడా ఇలాగనే ఫీల్ అయ్యారు జనం, నిర్దిష్టంగా గుర్తించగలిగారు. అయితే ఈ భూకంప తీవ్రత అయితే పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇవి ట్రిమ్మర్స్ అంటారు. ఇటువంటివి ప్రకంపనలు అనేవి చాలా సాధారణంగా వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న ఏదైతే మన జోన్ ఉందో తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో తూర్పు కనుమలు పూర్తి స్థాయిలో భూకంప ప్రాంతంలో లేవు. ఈ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి. వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని కూడా నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ ట్రిమ్మర్స్ అనేవి కొనసాగుతుంటాయి. దాదాపు 3 నెలల వ్యవధి రెండోసారి ఇటువంటి రావడంతో జనం కొంత ఆందోళనకు గురైన మాట వాస్తవం. రాత్రి 11:31 కాబట్టి అందరూ నిద్రపోకు ఉపక్రమిస్తున్న సమయంలో వచ్చిన భూ ప్రకంపనలు కావడంతో వాటిని నిర్దిష్టంగా గుర్తించగలిగారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వేళ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖ నగరంలోని కొన్ని కాలనీల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి దాదాపు 11:35 సమయంలో అరకు వ్యాలీలో భూమి కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు ఇవి కొనసాగాయి. భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకొచ్చారు. గత ఏడాది డిసెంబర్లోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అయితే ఇప్పుడొచ్చినవి భూ ప్రకంపనలా లేక ఇతర కారణాలతో ఇవి చోటు చేసుకున్నాయా అనేది నిర్ధారణ కావాల్సిందే.